ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాతు. శ్రోతృగణానికి స్వాగతం. గంధర్వ కన్యలు 5 కలిసి వనవిహారానికి బయలుదేరారు. బయలుదేరినటువంటి వాళ్ళు ఆ సరోవరం దగ్గరికి వచ్చి ఆ సరోవరంలో ఉన్నటువంటి పువ్వులు కోసుకున్నారు. దారిలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి పుష్పాలన్నింటినీ కూడా సంతరించుకున్నారు. వాటన్నిటినీ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువులతోటి చక్కగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దారు. దాని ముందు తమ యొక్క నాట్య కౌశలాన్ని, అలాగనే వారి యొక్క వీణా కౌశలాన్ని, వేణు కౌశలాన్ని కూడా ప్రకటించి ఆ ప్రాంతం లోపల తిరగటం మొదలుపెట్టారు. తిరుగుతుండగానే ఇంత లోపల ఆ సరస్సు దగ్గర ఎంతోసేపు వాళ్ళు కాలక్షేపం చేస్తుండగా ఆ ప్రాంతానికి వేదనిధి పుత్రుడు అయినటువంటి అగ్నిపుడు అనేటటువంటి ఒక మహర్షి సత్తముడు వచ్చాడు. అతడు చాలా అందంగా ఉన్నాడు. సాక్షాత్తు మన్మథుడా అన్నట్లుగా ఉన్నాడు. అంతేకాదు అతను ఆజానుబాహుడు. తరువాత వక్షస్థలం చాలా విశాలంగా ఉంది. శ్యామలమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తున్నాడు. అంతేకాకుండా అతడు 2వ మన్మథుడా అన్నట్లుగా సంచరిస్తున్నాడు. అతన్ని చూసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి గంధర్వ కన్యలందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది. అంతేకాకుండా అతన్ని చూసేటప్పటికీ వాళ్ళ యొక్క మనస్సు కూడా రంజించడం జరిగింది. ఆ రకంగా సంచరిస్తుండగా అతడి దగ్గరికి సమీపానికి చేరి భ్రాంతి చెంది వాళ్ళ యొక్క కళ్ళు అనేటటువంటి అంటే నేత్రాలు అనేటటువంటి వాటితోటి ఆయనకి చాలా చక్కగా అర్చన చేశారు. చేసినటువంటి వాళ్ళు కొంతసేపటికి ఆ సమీపానికి వెళ్ళారు. అయితే అతడు ఆ సమీపానికి వెళ్ళిన సందర్భంలో అతడు వాళ్ళను చూచాడు. కానీ అతడు ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు ఒక బ్రహ్మచారిగా ఉన్నాడు. వేదాభ్యాసం చేస్తూ బ్రహ్మచారిగా ఉండినటువంటి అతడు శిఖను పెట్టుకున్నాడు. అనగా పిలకంటారు చూడండి, అది పెట్టుకున్నాడు. అంతేకాదు మరి ముంజి అంటే బ్రహ్మచారికి ఏవైతే లక్షణాలు ఉంటాయో వాటన్నిటినీ ధరించాడు. ఒక దండాన్ని ధరించాడు. వీటన్నిటితోటి ఉన్నటువంటి అతన్ని చూసేటప్పటికీ నిజంగా అతడు బ్రహ్మచారి అంటే అర్థం బ్రహ్మము వైపు చరించేవాడు అని. నిజానికి మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం బ్యాచులర్ అంటున్నారు. పెళ్లి కాని వాడు అలా బ్యాచులర్ అంటున్నారు. పెళ్లి కానిటువంటి వాడు బ్యాచులర్ అవ్వడం వేరు, బ్రహ్మచారిగా ఉండినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం వేరు. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటిది బ్రహ్మచర్య ఆశ్రమం, అంటే వివాహం కాకుండా 12 సంవత్సరాలు సుమారుగా ఒక గురువు గారి దగ్గర వేదాభ్యాసం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అనేవాళ్ళు. అక్కడ ఇతరత్రా ఉండదు, తల్లిదండ్రులతోటి కానీ ఇతరత్రా సంబంధం లేదు. ఒక గురువుగారే, ఆ గురువుగారే ఒక దైవ స్వరూపుడిగా భావించి ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయన దగ్గర చాలా చక్కగా తమ వేదాభ్యాసాన్ని పూర్తి చేసేవారు. ఆఖరికి కృష్ణుడు, కుచేలుడు కూడా సాందీపుడు అనేటటువంటి ఆయన దగ్గర అంటే రాజకుమారులు కూడా ఒక ఆశ్రమంలో చేరి గురుకుల ఆశ్రమంలో వారు తమ విద్యాభ్యాసాన్ని చేసినట్లుగా పూర్వ సంప్రదాయం మనకు తెలియబరుస్తోంది పురాణాల ద్వారా. అయితే అతడు ఎలా చక్కగా అంటే గురువుగారి దగ్గర ఉన్నప్పుడు గురువుగారే ధ్యాస. ఆ రకంగా 12 సంవత్సరాలు సుమారుగా గడిపిన తర్వాత అతను ఆజ్ఞను స్వీకరించుకొని అక్కడి నుంచి అయ్యా నేను నా విద్యాభ్యాసం పూర్తయింది, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళదలుచుకున్నాను అని ఆయన అనుజ్ఞ ఇవ్వాలి. అనుజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ అనుజ్ఞతోటి ఇంటికి వచ్చి తాను నచ్చినా లేకపోతే మరి తల్లిదండ్రులు కుదిర్చినటువంటి వివాహాన్ని చేసుకోవడం. అక్కడి నుంచి గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది. గృహస్థాశ్రమం ఎందుకయ్యా అంటే మరి తమ యొక్క సద్గుణవంతులైనటువంటి మంచి పిల్లల్ని కనడం కోసమే. అంటే వాళ్ళ యొక్క వంశం ఛేదం కాకుండా, విచ్ఛిన్నం కాకుండా అతని యొక్క వంశము అభివృద్ధి చెందడం కోసమే వివాహం చేసుకోవడం, అంతేగాని కామ వాంఛను తీర్చుకోవడం కాదు అని పూర్వశాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. తరువాత అందులో పూర్తిగా అనగా తమ పిల్లలు కరిగి తమ పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళు యుక్త వయస్సు వచ్చిన తర్వాత
వాళ్ళకి తమ యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ రాజుగారైనట్టయితే రాచరికాన్ని వాళ్ళకి అప్పచెప్పి తాను అరణ్యానికి వెళ్ళడం దాన్ని వానప్రస్థ ఆశ్రమం అంటారు. వనమునందు స్థ అంటే ఉండటం, వనములో ఉండేటటువంటి ఆశ్రమం కాబట్టి దాని వానప్రస్థాశ్రమం అన్నారు. ఆ సందర్భంలో భార్యను కూడా తన వెంట తీసుకువెళ్ళవచ్చు, తప్పులేదు. అది ఎందుకయ్యా అంటే భార్యతో సంసారం చేయడం కోసం కాదు. అక్కడ ఎందుకయ్యా అంటే తనకు కావలసినటువంటి పూజా ద్రవ్యాల్ని ఇతరత్ర ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలకి సహాయభూతంగా ఉండటం కోసం మాత్రమే భార్యని అక్కడ తీసుకుని వెళ్తారు. ఆ సందర్భంలో పాండురాజు గారు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే భారతం కథ, పాండురాజు గారు ఇలాగే తీసుకుని పోయాడు. కుంతీదేవిని తీసుకుపోయాడు, మాద్రి అనే తన రెండవ భార్యని తీసుకుని పోయాడు. వసంత ఋతువు బాగా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటప్పటికీ తన మనస్సుని ఎక్కడా మరి నిలుపుకోలేక ఆ మాద్రితో సంచరించడం జరిగింది. అతనికి ఉండినటువంటి పూర్వశాపం వలన అతడు కాస్త మరణించడం జరిగింది. అలాంటి విపత్తులు కలగకుండా ఉండటమే ముఖ్యంగా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి ఒక విశేషం. కాబట్టి అక్కడ భార్యతో సంసారం కాదు ప్రధానం, అంటే తమ యొక్క మనస్సుని భగవంతుడి వైపు మరల్చుకొని చేతనైనంత వరకు తపస్సు చేస్తూ కందమూలాలు తింటూ అక్కడ కాలక్షేపం చేయడం, అది వానప్రస్థ ఆశ్రమం. చివరి ఉన్నది దానికంటే మించినటువంటిది అదేమిటయ్యా అంటే మరి సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమం అంటే సన్యాసము అంటే సన్యసించుట, అంటే అన్నిటినీ విడిచిపెట్టడం. తల్లి లేడు, తండ్రి లేడు, ఎవరూ లేరు. ఆ అడవి లోపల ఉంటూ ఆ భగవంతుని వైపే తమ మనస్సుని మరల్చుకొని హాయిగా సుఖంగా చివరికి ఆ భగవంతుడిలో లీనమవడానికని ప్రయత్నం చేయడంలోన ఆ సన్యాసాశ్రమం ముగిస్తుంది. కాబట్టి ఇతడు ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ వేదనిధి అయినటువంటి కుమారుడు అగ్నిపుడు అనేటటువంటి ఇతడు చాలా చక్కగా బ్రహ్మచర్యాశ్రమం ఉన్నాడు అని తెలియపరచడానికి అతని యొక్క అలంకారాలు, అతని యొక్క అంటే అతని లోపల ఉట్టిపడుతోంది బ్రహ్మచర్య ఆశ్రమం యొక్క లక్షణం అంతా కూడా. అతడు జింక చర్మాన్ని వస్త్రంగా ధరించాడట. అంతేకాకుండా అతడు యజ్ఞోపవీతం చాలా మెరుస్తున్నటువంటి యజ్ఞోపవీత ధారణ చేశాడు. ఇవన్నీ చూస్తే నిజంగా అతడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎంత చక్కగా నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలా ఉన్నటువంటి వాడిని వీరు చూశారట, ఈ 5 గంధర్వ కన్యలు. చూసేటప్పటికీ వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఇంత బాగా ఉన్నాడే, అయితే ఇతడు మన్మథుడిలాగా ఉన్నాడు, అయితే రతీదేవి పక్కన లేదే, కాబట్టి ఇతడు మన్మథుడు కాడు. పోనీ అశ్వినీ దేవతల వాళ్ళు ఇద్దరు ఉండాలి, అశ్వినీ దేవతలు అయితే ఇద్దరు ఉండాలి, కానీ మరి ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అశ్వినీ దేవత అంతకంటే కాదు. ఎవరన్నా యక్షుడా అయితే గంధర్వుడా మరొకడా అని వాళ్ళు మీమాంస ఒకరితో ఒకరు చర్చించుకున్నారట. చివరికి ఏదీ కాదు, ఈయన ఒక మానవోత్తముడు లేదా ఒక పురుషోత్తముడు అని నిర్ణయించుకొని అతడు ఇంకా ఆలోచించుకున్నారు. సాక్షాత్తు భగవంతుడు లేదా విధాత బ్రహ్మదేవుడు మన కోసమే ఇతన్ని ఈ రకంగా సృష్టించి ఇంత అలంకారంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి వయోలక్షణాలు కలిగినటువంటి వాడిని, ఇంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మనోహరుణ్ణి మన కోసం పంపించాడు విధాత అనుకున్నారు. కాదు, మా విధాత పంపించడం, విధాత సృష్టించి ఉండొచ్చు, కానీ ఆయన పంపించాడని ఇలా తెలియటం లేదు. మనం చేస్తున్నటువంటి పూజా పునస్కారాలకి చాలా మెచ్చుకొని ఎంతో సంతోషించి మన యొక్క జగన్మాత ఉన్నదే పార్వతీదేవి, ఆవిడే పంపించుంటుంది అని అనుకున్నారట. అనుకుని చివరిక ఈ 5 కన్యలు కూడా అతన్ని ఏమనుకున్నారంటే, చూడండి వాళ్ళలో పోటీ వచ్చింది. ఎప్పుడైతే ఒక అందగాడు ఎదురుగా కనిపించాడో, అతడు తమకు నచ్చినటువంటి వాడుగా ఉన్నాడో, వీళ్ళలో పోటీతత్వం ఏర్పడింది. నేను వరించానని ఒకళ్ళకొకళ్ళు పోటీ పట్టడం మొదలుపెట్టారట. ఎవరు వరించినా వరించకపోయినా చివరికి అతన్ని చూసేటప్పటికి 5 యొక్క మనస్సులు కూడా పూర్తిగా అతని యందు లగ్నమైపోయినాయి. దానితోటి అతడు ఆ బ్రహ్మ తత్వానికి మెరుస్తున్నటువంటి అతడు వెంటనే ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, నాకేదో విఘాతం కలిగింది, నేను స్నానం చేయడానికని ఇక్కడికి వచ్చాను, మాధ్యానిక కర్మలు చేసుకోవడానికి నేను వచ్చాను, వీరు చూడబోతే నా వైపు వస్తున్నట్టున్నారు. అంతేకాకుండా అసలు స్త్రీల పట్ల ఎవరైతే మనస్సుని లగ్నం చేసుకుంటారో
వారి జీవితం పూర్తిగా వృధా అయిపోతుంది. అందులో నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాను. అటువంటి వాడిని నేను ఒక్కసారి కనుక వీళ్ళకి లొంగిపోయినట్టయితే ఇంకా నా యొక్క జీవితం పూర్తిగా నాశనమైపోవడం ఖాయం. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి దేవతలు కూడా మరి స్త్రీ వలన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంతేకాకుండా యోషితాం నయన తీక్షణ సాయకై భ్రూలతాసు దృఢచాప నిర్గతై ధ్వనినామకరకేతునా హతః కశ్యనో పతితో పతతిహో మనోమృగం మనస్సు అనేటటువంటి మృగంట స్త్రీల యొక్క కనుబొమ్మలు అనేటటువంటి దృఢమైన చేపాలు. ఇవి కవి సమయాలు. స్త్రీల యొక్క మరి ఎలా వర్ణించాలి? మరి చిత్రకారుడైతే ఒక బొమ్మను గీసి చూపిస్తాడు, మరి కవీశ్వరుడు ఎలా వర్ణించాలి? అందుకని ఏం చేస్తాడంటే కొన్ని కవి సమయాలు అనేవి పెట్టుకున్నాడు. ఎలాంటివంటే ఇది కూడా స్త్రీ యొక్క కనుబొమ్మలు మరి ఎలా ఉంటాయిటంటే విల్లు యొక్క ఆకారంగా ఉంటాయట. జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కూడా కనిపించవచ్చు. కానీ స్త్రీని ఆ వర్ణించేటటువంటి సందర్భంలో ఏదో ఒక ఉపమానాన్ని ఏదో దాన్ని తెచ్చుకుంటాడు కవీశ్వరుడు. అలాగనే స్త్రీలు అనేటటువంటి వాళ్ళ యొక్క కనుబొమ్మలు అనే దృఢమైన చేపాలు అంటే విల్లు, ఆ విల్లు నుంచి విడుదలైనటువంటి యొక్క బాణాలు ఎవరికైతే తగులుతాయో ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడైనా సరే అతడు తప్పకుండా పాడైపోవడం ఖాయం. అతడు పాడైపోకుండా ఉంటాడా? అతడు తప్పకుండా ఆ వలలో చిక్కుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నేను ఈ దృఢమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడిగా ఉండి నా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని కొనసాగించుకోవలసిందే తప్ప వీళ్ళకి చిక్కుకొని నేను బాధపడవలసినటువంటి అవసరం నాకు లేదు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా విషయ వాంఛాసక్తులైతే ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ రకమైనటువంటి ఆలోచనలలో ఉంటారో వాళ్ళ జీవితాలు తప్పకుండా పాడైపోతాయి. కాబట్టి ఈ విషయవాంఛలు ప్రపంచానికి సంబంధించినవి, ఈ ఇహలోకానికి సంబంధించిన విషయవాంఛల్లో పడినటువంటి మానవుడు అందులో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుకనే ఇంకో సంగతి ఏమిటంటే అలాంటి వాళ్ళతోటి ఏమైపోతారంటే ఎవరైతే మూఢమైనటువంటి మనస్సులు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ వలలో చిక్కుతారు. చిక్కు ఏమిటయ్యా? బాధపడటమే, అందులో పడి గిరగిరా తన్నుకుంటూ పోవడమే. వాళ్ళ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం కనపడదు. కాబట్టి వాళ్ళు నా దగ్గరికి రాకుండానే నేను సరాసరి ఇంటికి వెళ్ళిపోవాల్సిన అగత్యం ఉన్నది, మా గురువు దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి వెంటనే అతడు వైష్ణవ మాయా ప్రభావంతో ఆ బ్రాహ్మడు కాస్త అంతర్ధానం అయిపోయాడట. చాలా ఆశ్చర్యమైన విషయం. అంతవరకు కనపడినట్టు అంటే ఎంత నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు. గురువు కృపా కటాక్ష వీక్షణాలు అతని మీద ఎంత బాగా ప్రసరించినాయి అనేది దీనికి చాలా చక్కగా చెప్పుకోవచ్చు. లేకపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి మనిషి తనంతట తాను మాయమైపోయాడు అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ప్రభావం కానివ్వండి, ఆ మాయ యొక్క ప్రభావం కానివ్వండి, అతడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం కలిగింది. అందుకనే అతడు అక్కడతోటి ఎప్పుడైతే కనుమరుగైపోయాడో ఈ 5 గంధర్వ కన్యను కూడా ఇంకా విరవిరా తన్నుకోవడం మొదలుపెట్టారు. ఏమైపోయాడు ఈయన? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడే ఈ సరస్సు ఒడ్డున, ఇంతవరకు ఇక్కడ తన యొక్క మరి మాధ్యానిక క్రియలు చేసుకుంటూనే ఉన్నాడే, ఇంతలో ఏమైపోయాడు? అరే ఆశ్చర్యంగా ఉంది. ఇతడేదో మోసగాడే, ఇతడికి చాలా ఏదో మరి రకరకాలైనటువంటి మాయలు మర్మాలు తెలిసి ఉంటాయి, లేకపోతే వెళ్ళిపోలేడు అని వాళ్ళు ఆడులేళ్ళులాగా అంటే లేళ్లల్లో ఆడులేళ్ళులాగా వాళ్ళు విరవిలా తనుకున్నారట. అతడు వెళ్ళిపోయేటప్పటికి అంతటి ఇతడికి ఇంద్రజాలమన్నా తెలిసి ఉండాలి, లేదా ఏదో మాయ తెలిసి ఉండాలి. కాబట్టి అందుకనే మాయమైపోయాడు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి జ్వలద్దవానలేనేవ సుస్నిగ్ధం సాంద్రకాననం, వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయంటే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్చిచ్చుతోటి ఎలా అయితే అడివంతా దహింపబడిపోతుందో, ఎలా అయితే పూర్తిగా సర్వనాశనం అయిపోతుందో అలాగనే వీళ్ళ హృదయాలు అనేటటువంటి వనం పూర్తిగా దగ్ధమైపోయిందిట. ఎందుకయ్యా అంటే అతని యొక్క మరి కారణం చేత. అతడు ఎప్పుడైతే కనపడకుండా వెళ్ళిపోయాడు, అటువంటి వాడి చేత అంటే అతని మీద మోహ పరవశత్వం వాడికి కలిగింది. మోహానికి ప్రేమకి చాలా తమాషా తేడా ఉన్నది.
మోహం అనేది ఏం చేస్తుందంటే వెంటనే మనని ఆకర్షింపజేస్తుంది. వెంటనే ఆకర్షింపజేసేటటువంటి మోహాన్నే మనం ప్రేమ అనుకుంటాం. కానీ నిజానికి ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ అనేటటువంటిది ఎలా కలుగుతుందంటే, మనం ఒక మరి నిప్పుల మీద పాలు పెట్టామనుకోండి, పాలు పెట్టింది ఇప్పుడు దాన్ని క్రింద నుంచి మంట పెట్టాం. పాలు ఏం చేస్తాయి? పొంగుతాయి. పొంగి 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 ఎక్కడికి పోతాయి? మళ్ళీ నిప్పుల్లో పడిపోతాయి. కొంతసేపటికి నిప్పుల్లో పడిపోయేటటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో పాలలోది, అది నిజానికి మోహతత్వం. కానీ ప్రేమ అనేటటువంటిది ఏం చేస్తుందంటే, అక్కడ పూర్తిగా పాలు కాగిన తర్వాత ఆ పాలు చల్లారుతాయి. చల్లారిన తర్వాత పైన చక్కగా ఒక మీగడ తరక ఏర్పడుతుంది. ఈ మీగడ తరక ఏదైతే ఉందో అది అంటే నిలకడ ఉంది, అంటే శాంత స్వభావం ఏర్పడుతుంది. అలా నిలబడగలిగినటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజానికి ప్రేమతత్వం. అది నిజమైన ప్రేమ. అంటే సాధారణంగా మోహపరవశత్వంతో ఇంకా కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇది అట్రాక్షన్, ఒక రకమైన ఆకర్షణ లాంటిది. ఈ ఆకర్షణలో పట్టడంతో ఏమవుతుంది? తమ జీవితాలను వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తుంటారు. నిజానికి టీనేజ్లో అనగా చిన్న వయస్సులో ఉండగా, యుక్త వయస్సులో ఉండగా ఇలాంటి ఆకర్షణకి లోనై తమ జీవితాల్ని వృధాగా చేసుకున్నటువంటి కథలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మోహం వేరు, మరి కామవాంఛ వేరు, అలాగనే ప్రేమ వేరు. కామవాంఛ కూడా అలాంటి మోహంతోనే కామవాంఛ వస్తుంది, అంటే కోరిక. కానీ కోరిక తీరడం కోసమని రకరకాలైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అది తీరదో కోపం వస్తుంది, తాను చేయకూడనటువంటి పని చేయడం జరుగుతుంది. అది గనక సానుకూల పడకపోతే, అది సఫలీకృతం కాకపోతే ఆఖరికి తన ప్రాణాలని కూడా తృణప్రాయంగా ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలకు కూడా పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా యుక్త వయస్సులో ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వీళ్ళని ఏమంటారంటే శాస్త్రములో ముగ్ధ అంటారు. ముగ్ధ అంటే ముక్కు పచ్చలారనేటువంటి వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు. ముగ్ధకి నిజానికి ఇట్లాంటి అరమరికలు ఉండవు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి యొక్క విచక్షణ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. అలాగనే ఈ 5 గంధర్వ స్త్రీలు కూడా తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నారు. గంధర్వలోకంలో ఉండవచ్చు, కానీ వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞాబద్ధులై ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళకి ఏ ఇతరత్రా లోకం యొక్క పోకడ తెలియదు. లోకం యొక్క పోకడ ఎప్పుడైతే తెలియదో తేలికగా మరి మోసపోయేటటువంటి అవసరం కనిపిస్తుంది, అవకాశం ఉంటుంది. అందుకనే ఈ గంధర్వ కన్యలు కూడా తమను తాము నిభాయించుకోలేకపోయారు. నిభాయించుకొని అయ్యో మేము ఈతని యొక్క వలలో చిక్కుకొని ఈతని ఏదో వివాహం చేసుకుందాం, లేకపోతే మరొక రకమైన సుఖాన్ని అనుభవిద్దాం అనుకుంటే ఇంతలోనే వెళ్ళిపోయాడే అని చాలా బాధపడ్డారట. మేము దుఃఖితులం కావడం కోసమనే బ్రహ్మదేవుడు ఈయన్ని పంపించాడా, లేకపోతే పార్వతీదేవి ఈయన్ని అందుకనే పంపించిందా? ఏమిటి కారణం ఏమిటి? ఎందుకని ఈ రకంగా జరిగింది? మేము అతన్ని చూచి జాగ్రత్తగా అతని యొక్క ప్రేమ పాశాల్లో చిక్కుకుందామని అనుకునే పరిస్థితిలో అతడు వెళ్ళిపోయాడే అని చాలా బాధపడ్డారట. అందుకనే ఏమయ్యా, నీ మనస్సులో మా మీద దయ లేదా నీకు? మేము ఒక రకంగా నచ్చలేదా? మేము గంధర్వకన్యలమే, ఎంతో అందంగా ఉన్నామే, అయినా కూడా నీకు నచ్చలేదా? నీ యొక్క పరిస్థితి ఏమిటి? నువ్వు ఎందుకని మమ్మల్ని తిరస్కరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అని ఎంతో మదనపడిపోతూ, ఎంతో బాధపడుతూ అక్కడే ఉండిపోయారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, లేదా మమ్మల్ని పరీక్షిస్తున్నావా నువ్వు? ఎందుకని ఈ రకంగా పరీక్షిస్తున్నావు? నీవు రకరకాలైనటువంటి యొక్క మర్మం తెలిసిన వాడివా, లేదా మోసమే నీ యొక్క ఆలోచన, మోసబుద్ధి కలిగినటువంటి వాడివా అంటూ వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలతోటి చాలా బాధపడిపోయారు. ఎంతసేపు బాధపడినప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ ప్రదేశం అనేటటువంటిది విడిచిపెట్టవలసినటువంటి అగత్యం ఉన్నది. ఎందుకంటే మరి ఎంతసేపు ఆ సరోవరం దగ్గర ఉంటారు? అప్పటికే చీకటి పడిపోతోంది. చీకటి పడిపోతే అక్కడ తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆజ్ఞాబద్ధులై ఉన్నారు వాళ్ళు. తండ్రి కోపడతాడేమో, లేదా తల్లి కోపడుతుందేమో, ఏమో మనం ఇంటి దగ్గర ఏదో పార్వతీదేవి యొక్క పూజా పునస్కారాలు కానీ ఈ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ మనం ఏదో తిప్పలు పట్టడానికని చివరికి ఏమిటి అంటే మనం తిప్పలు పట్టడం కోసమని భగవంతుడు ఒక చిన్న కల్పన ఏర్పాటు చేశాడు. దీనిలో చిక్కుకొని ఇక్కడే కనుక మనం ఉన్నట్లయితే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని అనుకుని ఇంకా లాభం లేదు అయ్యా, మరి నీవు తప్పకుండా మాకు కనిపించి మేము తండ్రులను చూడటం తల్లులను చూడటం కాదు, మమ్మల్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపో నీ వెంట. కాబట్టి మళ్ళీ మాకు నీ దర్శనం ఇవ్వవయ్యా
అని ఎన్నో రకాలుగా ప్రాధేయపూర్వకంగా ఆ ఎవరినయ్యా అంటే ఆ బ్రహ్మచారిని కూర్చి విలపించారట, గోలబెట్టారట. ఎన్నో రకాలుగా ప్రాధేయపూర్వకంగా అక్కడ మరి తమ యొక్క మాటలను చెప్పుకున్నారు. అయినా వినేవాడెవరి? ఆ బ్రహ్మచారి ఎప్పుడో వెళ్ళిపోయాడు. తన గురువు యొక్క ఆశ్రమానికి తన యొక్క శక్తితోటి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇది చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వరుధుని అనేటటువంటి ఆమె మోహపరవశత్వంతో తన యొక్క మనస్సుని ప్రకటించగా ప్రవరాక్షుడు అనేటటువంటి ఆయన నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన కాస్త తన యొక్క అగ్నిహోత్రాన్ని తలుచుకొని, నిత్యాగ్నిహోత్రుడు ఆయన, తన యొక్క అగ్నిహోత్రాన్ని తలుచుకొని సరాసరి తన ఇంటికి చేరిపోతాడు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి ఇది మనుచరిత్రలో కాదు. అదే దానికి దీనికి అంటే అది కావ్యం, తరువాత వచ్చిన కావ్యం, ఇది ఎప్పుడో వచ్చినటువంటి పురాణం. అంటే ఇట్లాంటి వాటిని చూచే అది కూడా స్కాంద పురాణ అంతర్గతమైన కథ అని చెప్తారు. ఏమైనప్పటికీ కూడా ఏదైనా ఒక పురాణంలో ఉన్నటువంటిది వివరణాత్మకంగా వర్ణనాత్మకంగా ఉండినటువంటి దాన్ని యొక్క ప్రభావం తరువాత వచ్చేటటువంటి కథల మీద కూడా పడుతుంది అంటాం, నిస్సందేహమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రేమపాశాలతో చిక్కుకొని సరాసరి ఈ యొక్క 5 గంధర్వ కన్యలు కూడా తమ ఇంటికి చేరడానికని ప్రయత్నం చేశారు. కొంతకాలానికి ఇంటికి చేరారు. ఎంతో తిప్పలు పడి ఎంతో విరహ వేదనని అనుభవిస్తూ చివరికి ఇంటికి చేరారు. ఇంటికి చేరినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ముఖాలను కూడా చూడటం ఇష్టం లేక ఎక్కడో కాలక్షేపం చేస్తూ ఈ రకమైనటువంటి విధంగా ఇంటికి చేరినటువంటి ఒక స్త్రీలు ఏం చేయాలో తోచనటువంటి పద్ధతి లోపల అక్కడక్కడ సంచరించడం మొదలుపెట్టారు తప్ప తల్లిదండ్రులకి దగ్గరికి చేరకుండా ఉండిపోయారు. ఎక్కడయ్యా అంటే 5 కన్యలు తమలో తాము మరి తర్కించుకోవడం మొదలుపెట్టారు. ఎవరిని గురించి? ఆ బ్రహ్మచారిని గురించే. తరువాతి కథని తరువాత సంచికలో తెలుసుకుందాం. స్వస్తి.